మొదటి అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 19-20 వచనములు చదువుదాము. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. పిల్లరా, చదువుకున్న దేవుని వాక్యంలో యేసు ప్రభు వారి యొక్క దర్శన భాగ్యాన్ని చూసి పద్మాసు దీపంలో ఇదిగోండి యోహాను గారు దైవ మర్మములు రాస్తూ గ్రంథములో రాయమని దేవుడు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఆయన ఏం చూశాడో ఏమి ఉన్నాయని గ్రహించాడో వాటి వెంట కలగబోయేది ఏంటో ప్రభు చెప్పిన వాటిని రాయమని యోహాను గారికి తెలియపరచబడింది. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయమని దేవుడు చెప్పాడు. అయితే ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. పిల్లలు గమనించాలి, ఈ 7 నక్షత్రములేమో 7 సంఘాలకు దూతలు. అదేవిధంగా 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఆ 7 సంఘాల పేర్లు మొదటి అధ్యాయంలోనే 10వ వచనంలో 11వ వచనంలో ఆ సంఘాల పేర్లు ఉన్నాయి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము మాట్లాడుతూ నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, ఇదిగోండి ఎఫెసీ, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. 7 సంఘాల పేర్లు అండి. ఎఫెసీ సంఘము, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాలు. ఈ 7 దీపవృక్షాలు 7 సంఘాలు. ప్రియులరా, 7 నక్షత్రాలు 7 దూతలు. ఈ దూతలు సంఘాలకు చెప్పినటువంటి మాటలు, ఆ సంఘములు కలిగి ఉన్నటువంటి లక్షణాలను నేను చెప్పదలుచుకున్నాను. చూడండి, 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఈ 7 సంఘాలకు దేవుని దూతలు చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ సంఘములు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎఫెసీ సంఘం, మొదటి సంఘము ప్రియులరా, ఎఫెసీ సంఘము. ఈ సంఘము ఎలాంటిదంటే సహనము కలిగిన సంఘం అంట. ఎఫెసీ సంఘము 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనం తర్వాత 3-4లో ఆ మాటలు ఉన్నాయి. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. 3వ వచనం కూడా చూద్దాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించే అలయలేదని నేను ఎరుగుదును. అయితే 4-5 వచనాల్లో కొన్ని మాటలు చదువుతున్నాం. మొదట నీకున్న ప్రేమ నీవు వదిలితివి. 5వ వచనంలో మొదటి క్రియలు చేయము. ఈ లక్షణాలు ఈ సంఘము కలిగి ఉంది. ఎఫెసీ సంఘము ప్రియులారా, సహనము, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అంటూ నీ అంత చెప్పట్లేదు, కానీ మొదట నీకుండిన ప్రేమ మొదటి క్రియలు చేయమన్నాడు. పిల్లరా, ఎఫెసీ సంఘము సహనము కలిగినటువంటి సంఘము.
మొదటి ప్రేమ మొదటి క్రియలు చేయమని. అవి మొదటి ప్రేమ మొదటి క్రియలను విడిచిపెట్టింది. ప్రారంభంలో ఎంతో ప్రేమతో ఉంటాం, ఎంతో మంచి క్రియలు చేస్తూ ఉంటాము. ఈ సంఘం కూడా అలాగే ఉంది. నీ క్రియలను, నీ సహనమును, నీ కష్టాన్ని నేను ఎరిగానని దేవుడు చెప్తున్నాడు. అయితే మొదట నీకున్న ప్రేమ, మొదట నీవు చేసిన క్రియలు మానితివి, అవి చెయ్యి. సహనం కలిగిన సంఘమే పిల్లరా తన ప్రేమను చల్లార్చుకుందంట, తన మొదటి క్రియలను మర్చిపోయిందంట. అవి చెయ్యి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి చెందాలంటే, మన ఆత్మీయ జీవితము పిల్లరా ఎదగాలంటే మనము అంతం వరకు సహించుకోవాలి. అంతం వరకు పిల్లరా దేవునికి నమ్మకంగా జీవించాలి. మొదటి ప్రేమ మొదటి క్రియలు చేయమన్నాడు. ఈ సంఘము సహనం కలిగినదే. కానీ పిల్లరా ఏం జరిగిందంటే, ఇదిగో 4-5 వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. క్రియలు చాలు. నీవు మొదటి క్రియలు చేసి మరలా నీ మనసును మరలా కుదుట పెట్టుకొని మార్చుకొని దేవుని సన్నిధిలో చేస్తే సరి. లేకపోతే ప్రియులరా దేవుడు ఏమన్నాడంటే, నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తానన్నాడు. సహనం కలిగినటువంటి ఎఫెసీ సంఘము ప్రియులరా ఎలా ఉందంటే, తన మొదటి ప్రేమను మర్చిపోయిందంట, మొదటి క్రియలు చేయట్లేదంట. అందువల్ల దేవుడు ఏమన్నాడంటే, నీవు ఏ స్థితిలో పడిపోయావో అవండి మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో పడిపోయామో. ప్రారంభం మనం ప్రభువుని వెంబడించే దినాలు ఎంతో ఆశతో ఆసక్తితో వెంబడించి ఉంటాము. పిల్లరా దేవుని పని కొరకు ఎంత కష్టపడి ఉంటాము, ఎంతో ప్రయాసపడి ప్రభు పనులు మనం చేసి ఉంటాము. రోజులు గడిచే కొద్దీ ఆశ తగ్గిపోయి తమ మొదటి ప్రేమను పోగొట్టుకునే ఈ సంఘంలాగా మనం పిల్లరా మారిపోతాం. నీ మొదటి క్రియలు పిల్లల దేవుని పనులను ఎంతో శ్రద్ధగా చేసేవాళ్ళము. పిల్లల వీళ్ళు కూడా అలా చేశారు. ఆ క్రియలను చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు సరి చేసుకొని మరలా మనసు మార్చుకుంటే సరి, లేకపోతే దీపస్తంభం తీసివేస్తానంటున్నాడు ప్రభువు. ప్రియులారా దేవుని సన్నిధిలో ఉన్న మనము సహనం కలిగి మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు ఒకసారి మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని, ప్రభువా నేనే స్థితిలో ఉన్నాను, నేను ఇంకా నిన్ను మహిమపరిచే వ్యక్తిగా, నిన్ను ఘనపరిచే వ్యక్తిగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని దేవుడు చెప్పాడు. పిల్లరా ఆయన ఘనపరిచే వ్యక్తులుగా నా జీవితాలు ఉండాలి. ఈ మొదటి సంఘం ఎఫెసీ సంఘం సహనం కలిగింది, కానీ మొదటి ప్రేమ పోగొట్టుకుందంట. ఆ మొదటి ప్రేమను మొదటి క్రియలు చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రెండవ సంఘం గురించి కూడా చదువుదాం. పిల్లల 8వ వచనంలో ఆ సంఘం గురించి ఉంది. 9వ వచనం చదువుదాం. రెండవ సంఘము 7 సంఘాల్లో వాటి గుణగణాలు, వాటి లక్షణాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి విషయాలను మనం ఈ వాక్యం ద్వారా పరిశీలన చేస్తున్నాం. స్మూర్ణ అనే సంఘము 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రియులారా ఈ సంఘానికి శ్రమలు కలుగుతాయి. శ్రమల్లో దేవుని కొరకు నిలబడాలి. శ్రమలకు భయపడకము, మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని చెరలో వేయిస్తాడు.
అయినా చివరి వరకు అంతం వరకు నమ్మకంగా ఉండు. దానికి ప్రాణాపాయం వచ్చినా కూడా అని కింద పుట్టినోట్లో దాని గురించి రాయబడి ఉంది. మరణం వరకు అంటే ప్రాణాపాయం వచ్చినను అంతవరకు నమ్మకంగా ఉండే సంఘము. వీళ్ళరా ప్రాణాపాయం వచ్చినప్పటికి కూడా దేవుని కొరకు మరణం వరకు నమ్మకం ఉండే సంఘం ఇది. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అపవాది వీళ్ళని చెరలోకి తీసుకెళ్తాడు. అయినా కూడా అవన్నిటినీ తట్టుకొని శోధనలు ఇంకెక్కడ ఏమనుందంటే శ్రమలకు భయపడకుము. ఏమండి, శ్రమలు కావివి మహిమ కరములు అని అన్నాడు పౌలు భక్తుడు. ఇవి శ్రమలు కావు. పౌలు భక్తుడు ఎన్ని శ్రమల్లో, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో తెలుసా? కొరింథీ పత్రికలో ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన అనుభవించిన బాధలు. ఒకసారి 11వ అధ్యాయము కొరింథీ పత్రికలో ఎన్ని ఆపదలు, ఎన్ని బాధలు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు అనుభవించినటువంటి శ్రమలు, ప్రియుల ఆపదలు. 24వ వచనం నుండి 2వ కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుతున్నాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. నేను చదువుతాను. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములు ఆపదలలోనూ, అరణ్యములు ఆపదలలోనూ, సముద్రములు ఆపదలలోనూ, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇన్ని శ్రమలు సువార్త ప్రకటనలో పౌలు అనుభవించినటువంటి కష్టాలు, ఆపదలండి. సొంత కపట సహోదరుల వల్ల, ఆయనకి ఎదురైన పరిస్థితుల వల్ల ప్రియులారా ఈ బాధలన్నీ ఇంకా అనేకంగా ఉన్నాయి అంటూ ప్రియులారా ఈయన ఏమన్నాడో తెలుసా? ఇదియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. పౌలు భక్తుడు సంఘాల గురించి చింత కలిగి ఉన్నాడు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ప్రియులారా దేవుని పని కొరకు రేయనక పగలనక ప్రయాసపడేటటువంటి భారం కలిగిన వ్యక్తులకి ఈ మాటలు వస్తాయి. ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. నశించిపోతున్నటువంటి అనేక ప్రజానికాన్ని, అనేక ఆత్మలను ప్రభువు దగ్గరకు తీసుకురావటానికి, తమకు ఎదురైన అనేక కష్టములను, బాధలను కూడా తట్టుకొని పిల్లరా దేవుని కొరకు, ఆయన రాజ్యం కట్టడం కొరకు నిలబడతారు. సంఘములన్నిటి గురించి చింత కలదు. అంతేకాకుండా ఈ భారం దినదినం కలుగుతుంది. ప్రియులారా నీవు నేను కూడా అనేక శ్రమలు భయపడక నిలిచి దేవుని రాజ్యమును, దేవుని సంఘమును కట్టడానికి మన వంతులో మనము ప్రియులారా వాటిని ఓర్చుకొని దేవుని పని జరిగించాలి. పౌలు భక్తుడు అన్ని బాధలు అనుభవించాడు, అన్ని కష్టాలు పొందాడు. మనం ఒక మాట అంటేనే పడం ప్రియులారా, మనల్ని ఒక మాట అంటేనే మనం పడం. మందున ప్రార్థన చేసేవాళ్ళే దేవుని ఎరిగినటువంటి వారమే మనం అంతగా ఓర్చుకోలేదు. కానీ ప్రియులారా దేవుని కొరకు శ్రమలు పడుతూ, అక్కడ శ్రమలకు భయపడకము, అపవాది మిమ్మల్ని శోధనలో చెరలోకి తీసుకెళ్తాడు. అయినా అంతవరకు నమ్మకం ఉంటే జీవ కిరీటం ఇస్తానని స్ఫూర్ణ అనే సంఘంతో దేవుడు చెప్తున్నాడు. అంతవరకు నమ్మకంగా ఉండే సంఘము ప్రియులారా, ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండే సంఘం ఈ సంఘము. శ్రమలను, శోధనలు తట్టుకొని దేవుని కొరకు చివరి వరకు నమ్మకంగా ఉండి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుకునే సంఘము ఈ సంఘము. ఇది స్మరణ అనే సంఘానికి కలిగి ఉన్నటువంటి లక్షణము. మొదటిది ఎఫెసీ సంఘం సహనం కలిగిన సంఘం. తన మొదటి క్రియలు, మొదటి ప్రేమ మర్చిపోయింది, మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే సరే అని చెప్పాడు.
వీళ్ళరా రెండో స్ఫూర్ణ సంఘములో శ్రమలు ఉన్నాయి, బాధలు కలుగుతున్నాయి, శోధనలు వచ్చినప్పటికీ అంతవరకు నమ్మకంగా ఉండే సంఘము ఈ సంఘము. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం, ఇంకొక సంఘము గురించి. వీళ్ళరా 12వ వాక్యము. ఇది 3వ సంఘం. 7 సంఘాల్లో 3వ సంఘం పెర్గము సంఘము. వీళ్ళరా ఈ సంఘములో 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఈ సంఘము సాతాను సింహాసనము ఉన్నటువంటి స్థలంలో నివసించే సంఘము అని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ సంఘస్థులు, ఈ సంఘము పిల్లరా దేవుని యందు విశ్వాసం ఉంచిన సంఘం. వీరు దేవుని యందు విశ్వాసం ఉంచటమే కాదు కానీ విశ్వాసం విసర్జింపలేదు, విడిచిపెట్టలేదు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఏమాత్రము విడిచిపెట్టినటువంటి సంఘం ఎక్కడుందంట? సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉన్నటువంటి ఈ 3వ సంఘం పెర్గమ సంఘం. అపవాది నివాసం ఉండే స్థలంలో ఉందంట. కానీ వీళ్ళు ఎంత దేవుని కొరకు ఉన్నారంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని పౌలు భక్తుడు అన్నాడు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. అంతవరకు వీళ్ళు కూడా విశ్వాసం ఏమాత్రం విడిచిపెట్టలేదు, విసర్జింపలేదు. నా యందు విశ్వాసమును, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. వీరంట దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రము విడిచిపెట్టలేదంట. ఏమండి, మనకు మేలు జరిగితేనే దేవుడు అంట. మేలు జరగలేదనుకోండి, మనకు మంచి జరగలేదనుకోండి, దేవుడు మాకేం చేశాడంటాం. ఇలా నేను నిన్న ఒక మాట విన్నాను. ఒక కుర్రాడు చెప్పాడు, వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదంట. మరి మందిరానికి వెళ్ళేవాళ్ళే, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. మరి ఆయనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి మరణించాడు. మరణిస్తే ప్రియులరా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఏమి ప్రార్థనకి వెళ్తున్నారా అంటే, మేము ప్రార్థనకి వెళ్ళట్లేదండి, నేను వెళ్ళట్లేదండి, నేను ప్రార్థనకి ఎందుకు అంటే మా నాన్న అనారోగ్యంతో చనిపోయాడు, ఆ తర్వాత ఇక దేవుని దూరంగా వెళ్ళిపోయాడట. ప్రియులారా, అంతవరకు మనం రక్షించబడిన మనం, ప్రభునందు విశ్వసించే విశ్వాసులుగా ఉన్న మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ సంఘం పెర్గము సంఘం అనేవాళ్ళు, ప్రియులారా, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. నా యందు విశ్వాసి అయి ఎక్కడున్నావని సాతాను శోధించేట నివాసం ఉండే స్థలంలో కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ప్రియులారా, సాతాను అంతటా తిరుగుతున్నాడు. యోబు గురించి రాయబడిన మాటల్లో ఆ అపవాది ఎక్కడి నుండి వచ్చావంటే, నేను ఇటు అటు తిరుగుతూ ప్రియులారా వచ్చానంట. శోధించడానికి వాడు అంతటా తిరుగుతున్నాడు. ప్రియులారా, ఎక్కడి నుంచో వాడు వచ్చి పడడు. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేసుకుంటూ బలంగా ఉంటామో మన ఇంట్లో వాళ్ళే మనం శోధిస్తాడు. అపవాది వాళ్ళని వాడుకుంటాడు. వాళ్ళు ఎప్పుడైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ నుండి మనకి పిల్లరా సమస్య వచ్చి పెడుతుంది. ఆ యోబు గురించి చూసినట్లయితే మొదటి అధ్యాయంలోనే ఒక నిమిషం పిల్లలు, యోబు గ్రంథము 1 అధ్యాయము 7వ వచనం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవా. అపవాది అన్న సాతానన్న ఒకటే పిల్లరా,
దేవునికి చెప్పాడంట. అటు ఇటు తిరుగుచు సంచరించుచు వాడికి అదే పని అన్నమాట. ఎవరిని చిక్కించుకుందుమా, ఎవరిని ప్రియులరా ఉరులతో అపవాది తన ఉరులతో ఉచ్చులతో ఎవరిని బంధించుకుందామా, ఎవరిని ప్రియులరా చెరపడదామా అని తిరుగుతూ ఉంటాడు. యోబుని కూడా అలాగే శోధించడానికి వచ్చాడు. ప్రియులరా చివరికి తన భార్య చేత కూడా శోధించబడ్డాడు. దేవుడు 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 అంటావంటయ్యా, ఇంకెందుకు, అంతా సర్వం పోయింది, పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి, పశువులు పోయినాయి, ఇంకా నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపో. పిల్లరా దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను ఐశ్వర్యాన్ని మర్చిపోయి, ఇప్పుడు పోయినప్పుడు తన భార్య యోబుని శోధిస్తుంది. ఏమని శోధించింది? దేవుని దూషించి చచ్చిపో అంటుంది. యోబు భక్తి కలిగినటువంటి యోబు, దేవుని యందు విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉన్న యోబు ఏమన్నాడు? వదలకుంటావా? నువ్వు మాట్లాడుచున్నావు, కీడును మనము అనుభవింపతగదా నేను. పిల్లరా ఈ సంగతులలో, ఈ విషయాల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు కనుక యోబు రెండింతల దీవెనలు పొందుకున్నాడు. ఎన్ని పరీక్షలు పిల్లరా! ఇవంతా తన స్నేహితులు తనను శోధిస్తారు, వారు అనేక విధాలు గాయపరిచారు. అయినప్పటికీ దేవుని కొరకు నిలిచినటువంటి యోబు రెండింతలుగా దీవించబడ్డాడని 42వ అధ్యాయం చూస్తాం. అత్యధికంగా దీవించబడ్డాడు. పిల్లలు ఎవరైతే శ్రమలు ఓర్చుకుంటారో వాళ్ళకు ఫలితం ఉంటుంది. ఏమంటే కష్టం లేకుండా ఫలితం ఏముండదు. కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడైనా ఇలా దేవుడు ఫలితం ఇస్తాడు. లేదా కష్టపడ్డాడు ఎప్పుడైనా చెడ్డోడు అవడు. మనం అంటాం, ఏమంటామంటే మామూలుగా మాటలో నాకు అది గుర్తు రావట్లేదు, కానీ పిల్లరా శ్రమపడి కష్టపడ్డ వాళ్ళకి తర్వాత దేవుడు సుఖాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మన మానవ జీవితంలో దుఃఖం ఎలా ఉంటుందో సంతోషం కూడా అలాగే ఉంటుంది. కష్టం ఎలా ఉంటుందో దాని తర్వాత ఆనందం కూడా ఇచ్చే దేవుడు. సుఖ దుఃఖాలు మిళితమై ఉన్నాయని ప్రసంగి గ్రంథంలో మానవ జీవితం గురించి రాయబడింది. కష్టపడ్డ వ్యక్తి తప్పకుండా ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ యోబు గురించి రాయబడిన మాట. ఈ మాటల్లో ప్రియులారా ఈ విషయం ముందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. అపవాది శోధించి సర్వమును కోల్పోయినటువంటి ప్రియులారా యోబుని తన భార్య ఏ విధంగా శోధిస్తూ, లేదా యోబు భార్య ఇలా యోబుని ప్రశ్నిస్తూ దేవుని దూషించి చనిపోమని చెప్తుండగా యోబు మాత్రము మనం మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింపతాగదా. అన్నీ మనం మేలే పొందగల పిల్లరా, కీడును మనం అనుభవింపతాగదా. ఎవరు కీడు నష్టాన్ని ఎవరు కోరుకోరు, ఇష్టపడరు పిల్లరా. ఒక్కోసారి కొన్ని ఆలస్యాలు, కొన్ని కష్టాలు, కొన్ని కీళ్ళు మన మంచికే వస్తాయి అంటారు పెద్దవాళ్ళు. కొన్ని మన మంచికే పరీక్షలు అంటారు. ఎందుకంటే పిల్లరా కొంతమంది ఎక్కువైన ఒక కీర్తన గ్రంథంలో ఉంది, కడుపు నిండి వాడైతే యెహోవా ఎవడు అని నేను అంటానేమో. పిల్లరా దేవుని వాక్యంలో ఉంది. కొంతమంది అలా గర్విస్తారు. కీర్తన గ్రంథంలో ఉన్న సామెతలో తీయండి ఒకసారి. సామెతలు 27 అధ్యాయము, ఎన్నో అధ్యాయము? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనము. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. 9వ వచనం నేను చెప్పదలుచుకున్న విషయం, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. పిల్లరా అంత సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదని దేవుణ్ణి పక్కన పెట్టేవాళ్ళు ఉంటారు.
ప్రియులారా, ఎప్పుడైతే బాధ, ఎప్పుడైతే నష్టం వస్తుందో అప్పుడు దేవుడు గుర్తొస్తాడనమాట. సౌఖ్యం ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. అందుకే ఇక్కడ ఈ మాటలో మనం చదువుకున్న వాక్యంలో, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యందు విశ్వాసంలో బలంగా ఉండాలి. ఈ సంఘము ప్రియులారా ఎలా ఉందంటే, దేవుని కొరకు విశ్వాసాన్ని కోల్పోలేదు, విసర్జింపలేదు, విడిచిపెట్టలేదు ఈ సంఘం. కాబట్టి ఈ సంఘములో ఉన్నటువంటి లక్షణం అది. తర్వాత ఇంకొక సంఘం గురించి చదువుదాం. 4వ సంఘం తుయతైరా సంఘము. ఈ సంఘంలో కలిగి ఉన్న లక్షణాలు 19వ వచనము, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. పిల్లరా, 23వ వచనంలో నేను చదువుతున్న కొంత భాగం, మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. 27వ వచనం కూడా చదువుతున్నాను, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇలా చాలండి. ఈ సంఘము క్రియలు కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, పరిచర్య చేసే సహనం కలిగి ఉన్నటువంటి సంఘం. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి తుయతైరా సంఘము. అయితే వాని క్రియల చొప్పున ప్రతివానికి జీతం ఇచ్చుటకు ప్రియులరా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. వీరి యొక్క క్రియలు, వీరి యొక్క పరిచర్య, వీరి యొక్క సహనము, వీరి యొక్క విశ్వాసం బట్టి ప్రియులరా, వీరి సహనాన్ని బట్టి దేవుడు వీరికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. వీరు కలిగి ఉన్న ఈ లక్షణాలను బట్టి సమృద్ధిగా వాళ్ళకి ఫలం ఇచ్చేటటువంటి దేవుడు. అందుకే అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. తుయతైరా సంఘము ఈ లక్షణములన్నిటినీ కలిగి దేవుడి కొరకు నమ్మకంగా, దేవుని మంచి క్రియలను చేస్తూ పిల్లరా దేవుడిచ్చే అధికారమును పొందుకుందనమాట. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి, చివరి వరకు దేవుని పనులు చక్కగా చేసేవారికి. ఏమండి, కొంతమంది సేవకులు ఉన్నప్పుడు మంచిగా పరిచర్య చేస్తారు, సేవకులు లేకపోతే పిల్లరా మళ్ళా మా వాళ్ళు దేవుని పనన్నా, పరిచర్య అన్నా, దేవుని పనులన్నా అంతగా ఏమంటామంటే ఇంట్రెస్ట్గా చేయరు, ఇష్టంగా చేయరు. మనుషుల మెప్పు, సేవకుల మెప్పు, పెద్దవాళ్ళ మెప్పు కోరుకునేవాళ్ళు. ఎందుకంటే వాని క్రియల చొప్పున దేవుడు తప్పకుండా వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అట్టి సంఘం అంతవరకు వాళ్ళ క్రియలు జాగ్రత్తగా చేస్తే వీరికి అధికారం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఈ తుయతైరా సంఘము ప్రేమ, క్రియలు, విశ్వాసము, పరిచర్య, సహనము కలిగి ఉన్నటువంటి మంచి లక్షణములు కలిగి ఉన్నటువంటి సంఘము. ఈ సంఘము దానికి తగినట్లుగా దేవుడు అధికారం ఇస్తానని చెప్పాడు. ఇది 4వ సంఘము పిల్లరా తాము కలిగి ఉన్నటువంటి లక్షణాలు. తర్వాత 3వ అధ్యాయము ఇంకొక సంఘము, సార్దీసు సంఘము. పిల్లరా ఇక్కడ మొదటి అధ్యాయంలోనే ఉంది. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ సంఘము పైకి బతికి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అంతా మృత సంఘంలాగా ఉంది. కొంతమంది పైకి ఎంతో భక్తిగా ఉంటారు, లోనంతా సుత్తి. లోనంతా ఏంటంటే పిల్లరా పైన పట్టారం, లోన లొట్టారం. ఎందుకంటే చక్కగా నీట్గా పైకి కనిపించే ఆహార్యము, పైకి కనిపించే వస్త్రాలు, అబ్బా ఎంత భక్తి పొర్రాలు అనుకుంటాం. తమ లోపల ఉండేటటువంటి ప్రేమహీనత, ఈర్ష్య, ద్వేషాలు, ప్రిలరా అసూయలు, కుళ్ళు, కుతంత్రులు అంతరంగాన్ని పరిశీలించే దేవునికి తెలుస్తాయి. హృదయంలో ఉన్నవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. పైకి ఇక్కడ ఈ సంఘము కూడా, సార్దీసు సంఘము, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని చెప్పబడుతుంది.
పైకేమో ఎంతో జీవం ఉన్నటువంటి సంఘంగా ఉంది, కానీ లోన ప్రియులారా మృతము, కుళ్ళు, శవము లేదా చచ్చిపోయిన స్వభావము, ఏ మాత్రము ప్రియులారా దేవుని జీవం కలిగినట్టుగా లేరు. జీవించుచున్నామనే పేరుంది, మేము విశ్వాసులము, దేవుని ప్రజలము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ పిల్లల దేవుని జీవము ఉన్నటువంటి మనము దేవుని కొరకు జీవించే వారికి కాకుండా ఏ మాత్రం దేవుని క్రియలు కానీ, దేవుని స్వభావం కానీ, దేవునికి సంబంధించిన విషయాలు కానీ మనలో లేనట్లుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. పైకెంతో పిల్లరా జీవం ఉన్నట్టు కనిపిస్తారు, కానీ ఆ జీవం వాళ్ళ అంతరంగాల లోపట ఉండదు. మృతుడువే ఈ సంఘము ఏ మాత్రం. కాబట్టి 3వ వచనము, నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగారూకుడవై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. కాబట్టి జీవం కలిగిన సంఘంగాను ఉంటే, దేవుని జీవము నీలో ఉంటే ప్రియులారా తెల్లని వస్త్రాలను ధరించుకొని అపవిత్రత అంటకుండా నీవు ఉన్నట్లయితే జయించువాడిని ఇగో ప్రియులారా తెల్లని వస్త్రం ధరించుకొనుచు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంచుతానంటున్నాడు దేవుడు. ఈ సంఘము సార్దీసు సంఘము ఎలా ఉందంటే పైకి భక్తిగా ఉంది, కానీ లోనంతా భక్తి లేనటువంటి వారిగా మృతులుగా ఉన్నాం. మనం కూడా అలా కనిపిస్తాం. పిల్లరా మనం పరిశీలన చేసుకో. ఈ సంఘం ఈ లక్షణాలు కలిగి ఉంది. నీవు నేను పేరుకే మనం పిల్లల దేవుని బిడలమని చెప్పుకుంటాం, కానీ కొంతమంది సాతాను సంబంధులు చేసే పనులే చేస్తారు. పేరుకే ఆత్మానుసార సంబంధంగా ఉంటారు, కానీ వారి క్రియలన్నీ శరీరానుసారమైన క్రియలే ఉంటాయి. పైకేమో దేవునికి సంబంధించినటువంటి బిడలాగా చేసే పనులా కనిపిస్తాం, కానీ వాళ్ళు చేసేవన్నీ పిల్లరా లేదా వారి అంతరంగం కానీ ఎలా ఉంటుందంటే కొందరి జీవితాల్లో పిల్లరా అపవాది సంబంధులు గాను, లోక సంబంధులు గాను, ప్రకృతి సంబంధులు గాను, ఇదిగోండి సాతాను యొక్క బిడలుగా కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ జీవగ్రంథంలో నీకు పేరు కలగాలంటే నీవు జీవించున్నావు అనే పేరు నువ్వు సార్థకం చేసుకోవాలి. మృతుడుగా నీవు ఉండకూడదు. ఈ సంఘం అలాంటి లక్షణాలు కలిగి ఉంది. నీవు నేను పరిశీలన చేసుకోవాలి. ఇంకా ప్రియులరా 2 సంఘాలు ఉన్నాయి. 7వ వచనం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియా సంఘము, ఈ సంఘము కలిగి ఉన్నటువంటి లక్షణాలు 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. పిల్లరా 10వ వచనం కూడా చదువుతున్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. వీళ్ళకున్న శక్తి కొంచెమే అంట. నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగనలేదు కాబట్టి ఇదిగో రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. పిల్లరా ఫిలదెల్ఫియా సంఘము శక్తి కొంచెమే ఉందంట. దేవుని పని చేయటానికి కొంచెమే ఆసక్తి ఉంది. ఆయన శోధన కాలంలో వారిని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు. శక్తి కొంచెమైన సంఘం ఎక్కువ ప్రయాసపడదు, ఎక్కువ కష్టపడదు, చాలా తక్కువ శక్తి ఉందంట ఈ సంఘానికి. పిల్లరా అయితే దేవుడు ఏమన్నాడంటే నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను
శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో దేవుడు కాపాడుతాడు. నేను నిన్ను కాపాడదను. కాపాడబడ్డటువంటి దేవుని చేత కాపాడబడ్డటువంటి సంఘము తనకున్న శక్తి మాత్రం కొంచెమే శోధన సమయంలో దేవుడు కాపాడే సంఘం. ప్రియులారా, 14వ వచనం 7వ సంఘము లవోదికీయ సంఘము. ఈ సంఘము 15-16 వచనాలు రాయబడ్డాయి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. పిల్లరా, ఈ సంఘము మధ్యస్థంగా ఉందంట. అటేమో వెచ్చగా లేదు, ఇటేమో చల్లగా లేదు. అంటే కొంతమంది ఉంటారండి, ఇటేమో ప్రార్థన చేస్తారు, ఇటువేమో ఆచారాలన్నీ చేస్తారు. ఇటు దేవునికి సంబంధించిన చేస్తారు, ఇటు లోక ఆచారాలు లోక పద్ధతులు కూడా చేస్తారు. ఇటు వెచ్చగా లేదు, చల్లగా నులివెచ్చనగా ఉన్నారు. కొంచెం వేడి, కొంచెం చల్లదనం, నులివెచ్చనగా అనమాట. ఎందుకంటే మనం స్నానం చేసేటప్పుడు నులివెచ్చని నీళ్ళు అంటారు. వెచ్చగా ఉంటేనేమో చేసుకోలేము, చల్లగా ఉన్నా కూడా ప్రియులరా చల్లకాలం చేయలేము. గోరువెచ్చని అంటారా సరే. ప్రియులరా, భక్తి కూడా అలాగే ఉంది. అసలు నువ్వు భక్తిలో లేకుండా లేవు, భక్తి ఎక్కువగా లేదు. ఎలా ఉంది? మధ్యస్థంగా నులివెచ్చనిగా ఉందన్నమాట. ఏదన్నా చెప్పినప్పుడు దేవుడు ఒకసారి ఏదన్నా వర్తమానం ద్వారా నేను కదిలించినప్పుడు నువ్వు ఎంతో భక్తిగా ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తావు. మరలా మనకెందుకులే, నాకెందుకులే అని తగ్గిపోయే వాళ్ళుగా ఉంటాం. పిల్లరా, అలా ఉండకూడదు. మనం ఎప్పుడూ ఆత్మీయతలో, మన ఆత్మీయ జీవితంలోనూ ఎప్పుడూ వెచ్చగానే ఉండాలి. అంటే పిల్లరా, ఎక్కువగా దేవునితో మనం కలిసి ఉండి మన ఆత్మీయ జీవితము పిల్లరా అభివృద్ధి కలిగిన దానిగానే ఉండాలి. కానీ ఈ సంఘం లవోదిక సంఘం అంట, నీ క్రియలు నేను ఎరుగు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, కానీ నీవు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఈ సంఘము మధ్యస్థంగా ఉంది. అటుము దేవుణ్ణి, ఇటునేమో లోకాన్ని, ఈ రెండింటిని కలిపి భక్తి చేసేవాళ్ళు. దేవుడు ఏమైనా ఉంటే అటుండు, లేకపోతే ఇటుండు. ఇలా లోకమా దేవుడా, దేవుని రాజ్యమా లోకరాజ్యమా? దేవుణ్ణి శోధించడానికి సాతానుగా అపవాది ఈ లోకరాజ్యాలన్నిటినీ నీకు ఇస్తానని దేవుణ్ణి పిల్లరా అరణ్య మార్గంలో శోధించింది. అక్కడ ప్రభు ఏం చెప్పారు తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. యేసువానికి సాతానా పొమ్ము అని ప్రభువు గద్దించారు. పిల్లరా, ఇక్కడ ఇది ఎందుకు చెప్పారంటే, లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను చూపి నాకు సాగిల పడితే ఇవన్నీ ఇస్తానని ప్రభువుని శోధిస్తే ప్రభు ఏమన్నాడంటే, సాతానా వెళ్ళిపో అన్నాడు, పొమ్ము అన్నాడు. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నదని అపవాదికి చెప్పాడు. అయితే కొంతమందికి లోకములో ఉన్నటువంటి ఆస్తులు, లోకములో ఉన్న అధికారాలు, లోకములో ఉన్న కొన్ని ఘనతలు చూపిస్తే వాళ్ళు దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వాటి వెంట వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. గెహాజీ వద్దు, శపితమైంది వద్దు అంటే ఏం ఆశించాడండి? వెండి బంగారపు కమ్మీలను, షీనారు వస్త్రాలను ఆశించాడు. వాటికి ఆశపడి శపితమైన వాటిని ముట్టుకోవద్దు, తెచ్చుకోవద్దు అంటే తెచ్చుకున్నాడు. బిలాము దేవుని ప్రజలను శపించితే బహుమతి ఇస్తా అని చెప్పినట్టు బాలాకు ఇచ్చేటటువంటి
బహుమతుల కొరకు బిలాము దేవుని ప్రజలు శపించడానికి ఇలా బిలాము పరిగెత్తాడు. చివరికి అతడు నష్టపోయాడు. ఇక యోధా గురించి రాయబడి మాటలో ప్రభువుని 30 ఎండి నాణేలకు అమ్ముకున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! దేవునితో ఉండే ఆ ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి ఆయన ఆ వెండి నాణేలకు అమ్ముకున్నారు. కొంతమంది లోకరాజ్యం అంటే లోకంలో ఇచ్చే వాటికి ఆశపడి దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఉంటారు. పిల్లరా, అపవాది అనేక విధంగా మనకు ఆశ చూపించి మనలను పిల్లరా మభ్యపెట్టి లేదా మనలను వాటి వైపు త్రిప్పటానికి శోధిస్తాడు. కానీ ఏమాత్రము నీవు నేను అలా ఉండకూడదు. ఇక్కడ ఈ దేవుని రాజ్యం కట్టడంలో దేవుని కొరకే మనం జీవించే వారంగా ఉండాలి. ఈ సంఘస్థులు పిల్లరా ఇదిగో ఎలా ఉందంటే నులువెచ్చగా ఉంది. కాబట్టి నువ్వు వెచ్చగా ఉండాలి, ప్రభు కొరకు మండేవాడిగా ఉండాలి. నేను రోషం కలిగివాడిని కనుక మీరు రోషం కలిగి ఉండమని చెప్పాడు. అదేవిధంగా ఏలియా గురించి ఏమన్నంటే రోషం కలిగినటువంటి వ్యక్తి. పిల్లరా, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి, దేవుని కొరకు రోషము పౌరుషం కలిగినటువంటి అనేక మంది భక్తులు తమ ప్రాణాలు ఆయన కొరకు ఈటకు వెనకాడలేదు. ఈ సంఘం అలా వెచ్చగా లేదు, చల్లగా లేదు, నులివెచ్చగా ఉంది. ఈ లక్షణాలు ఈ సంఘాల్లో కలిగి ఉన్నాయి. ప్రభువా, పిల్లరా, మనలో మనం పరిశీలన చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఏ సంఘపు అనుభవాల్లో ఉన్నాము, వారికి కలిగి ఉన్నటువంటి లక్షణాలు మన జీవితాలు ఉన్నాయేమో మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. కొద్ది మాటలు దేవుడు తన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దేవుణ్ణి వేడుకుందాం. ప్రభువా, మహోన్నతుడైన యేసయ్యా, మీకు వందనాలని దేవుని వేడుకుందాం. 7 సంఘాల్లో 7 దూతలు చెప్పినటువంటి మాటలు, దేవుడు చెప్పమన్నవి, ప్రకటించినవి, ఆ సంఘాలు కలిగి ఉన్నటువంటివి